నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో కొన్ని కాలనీలు, తండాలు, ఈ గ్రామాల్లో ఉన్న నిరుపేదలు, అర్హులైన పేదలు ఏదైతే రేషన్ కార్డు మీద సన్నబియ్యం తీసుకున్న పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నాం. వారితో మాట్లాడదాం. అసలు సన్నబియ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఈ నెల నుంచి ప్రారంభించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే సన్నబియ్యం తెచ్చుకొని, వండుకొని తిన్న తర్వాత ఆ సన్నబియ్యం ఏ విధమైన రుచిగా ఉన్నాయా? ఆ బియ్యం బాగున్నాయా లేవా అనే విషయాన్ని కనుక్కుందాం ఇప్పుడు. అమ్మ మీ పేరు? నా పేరు వాలి సార్. అమ్మ వాలి గారు, మీరు సన్నబియ్యం తెచ్చుకుర్రా? తెచ్చుకున్నాం కానీ ఇంకా వండుకోలేదు సార్. ఇయ్యో వండుకొని తినేటోళ్ళు అంటారు కొద్దిగా గంజి గంజి అవుతుంది, ఇప్పుడే నిన్ననే తెచ్చినాం అని అంటారు సార్. ఇక అంతే అంటారు కానీ ఇక వండుకొని తినేలేం మేము. ఇవాళ తెచ్చినాం పొద్దున. బియ్యం ఎట్లా అనిపించినాయి? బియ్యం సన్నదే అనిపిస్తుంది కానీ ఇక వండుకొని తినలేగా సార్. అప్పుడు వండుకొని తిన్నప్పుడు చూసినప్పుడు చెప్తాం. ఇక కొన్ని వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఏమంటారు, సప్ప సప్పగా అనిపిస్తుంది అని అంటారు, అని మెత్తబడుతుంది. ఇప్పటి వరకు మీరు చాలా సంవత్సరాల నుంచి, అంటే మీ వయసు చూస్తే ఎన్నో ఏళ్ళ నుంచి రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకున్నారు కదా. ఏదన్నా ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిందా? సన్న బియ్యం ఇవ్వాలి అప్పుడు ఇచ్చింది ఫస్ట్లో, మళ్ళా కానీ మళ్ళీ మధ్యాహ్నం దొడ్డే వచ్చినాయి. మళ్ళీ ఇగో రేవంత్ సార్ ఇప్పుడు ఈ నెలతోనే పెట్టిండు అని. కేసీఆర్ సారే మంచిగా చేసిండు. రేవంత్ కేసీఆర్ సార్ ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు. ఏమంటారో నేను గుర్తు చేశా. గ్యాస్ బిర్యానీ అన్నారు రేవంత్ రెడ్డి, ఏమి ఇయ్యలే గ్యాస్. ఇక అంతే పోతుంది డబ్బులు, ఏం పని లేదు. కానీ కేసీఆర్ సారే మంచిగా చేసిండు సారు. అదైతే ముఖ్యం, మంచిది. ఇల్లు అన్నారు, ఇక ఇల్లు ఎవరికి ఇవ్వాలి? ఈయన ఇచ్చిండా మరి? అప్పుడు 50 సంవత్సరాలు గెలిచిండు, ఏమైనా ఇచ్చిండా? ఎవరికి రాలే. ఎవరికి కష్టం చేసుకుని వాళ్ళు తింటారు. మాది మేమే తిన్నాము. ఈ సార్ పెట్టలే, ఆ సార్ పెట్టలే, కేసీఆర్ సార్ పెట్టలే, రేవంత్ సార్ పెట్టలే. మాకు కేసీఆర్ మంచిగా కేసీఆర్ మంచిగా పెట్టిండు కానీ అందరికి తెలివి బారిచ్చిండు. అట్లా చేయాలి అట్లా చేయాలి అని తెలివి బారిచ్చిండు కానీ మోసం అయితే చేయలే. ఈయన లెక్క ఓటు వేయి ఆబాదం చేసి ఓటు వేసి మనకు మళ్ళా ముందు దారి ఈయనకు పెడదామని ఇక వేసినాం, గెలిపించినాం. కరెంటు ఫ్రీ ఇస్తారు కదా, ఏది మేము పైసలు కడుతున్నాం. ఏడా ఫ్రీ ఇస్తుంది, కరెంట్ ఫ్రీ లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యం పంపిణీ చేస్తుంది రేషన్ కార్డులలో. ఇప్పుడు మీకు ఎన్ని కిలోలు వచ్చినాయి? నాకు 12 కిలోలు సార్. అంటే ఇద్దరికా? ఇప్పుడు ఆ బియ్యం తెచ్చి వండుకొని తిన్నారా? వండిన మంచిగానే అవుతుంది అన్న, మంచిగా బాగా అవుతుందా? మంచిగానే అవుతుంది. కొంచెం మెత్తగా అవుతుంది, నూక ఉంటుందని కొందరు అన్నట్టు తెలుసు. నాకైతే మంచిగా ఇచ్చిండు ముత్తయ్య, మంచిగానే అయింది అన్నం. తింటూనే ఉన్నాం. అబద్ధం ఎందుకు ఆడాలి? అబద్ధం ఆడొద్దు. ఆయన కంట్రోల్ అయిన మీద మన అబద్ధం అయినా రేపు ఏందమ్మా నీకు మంచిగా ఇత్తను వీటి చెప్పిన వాళ్ళు చెక్కింగ్ చేసిరా అని అంటారు. మంచిగానే ఉన్నాయి బియ్యం, పాదే ఇచ్చాడు మాకు బియ్యం. ఇప్పుడు ముత్తయ్యగానే తెస్తాం ఎప్పుడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సంవత్సరం పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏ పని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఇక అన్ని చేస్తా అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు చేసి ఉన్నాయిగా, ఇంకా ఎన్ని చేస్తే కాంగ్రెస్ మంచిగా చేసిండు కదా అని అనుకుంటాం. అట్లా ఇప్పుడు ఎవరు చేసిన ఇప్పుడు చేసేది కొద్దిగా మంచిగానే ఉన్నాయి. కరెంటు ఫ్రీ వస్తుంది, వస్తుంది. బిల్లు కట్టట్లే. కడతలే. మొత్తానికైతే బియ్యం బాగున్నాయి, కరెంటు బాగుంది. ఇంకా చేసేటి చేయాలంటూ చేయాలి. ఇంద్రమ్మ లోన్ రావాలి, 2500 పడాలి. ఇప్పుడు గ్యాస్ కూడా 500 అన్నారు, అసలు ఏం పడతలేవు. 30 రూపాయలు 40 రూపాయలే పడతానండి. మరి 900 తీసుకుంటాడు. మరి అలా ఏం పడతలేవు బ్యాంకులో మాకు. మరి ఎట్లా? అది కూడా కావాలి కదా. మరి మేము కష్టపడి పొద్దున్న లేతే కూల్లో పోయేటోళ్ళం. 1000 రూపాయలు పడితే మరి 500 మా పన్నారు, 500 కూడా పడతలేవు. 40 రూపాయలే పడతాయి గ్యాస్కు. మరి అదొకటి చేయాలి మాకు. ఎట్లున్నాయి సన్నబియ్యం? సన్నబియ్యం కొద్దిగా మంచిగానే కనబడుతుంది కానీ మొత్తం ఇక ఒక 1/2 కిలో వండుకున్నాం. మొత్తం గంజి అవుతుంది. అసలు తిందాం అంటేనే ఇప్పుడు ఇక అది మొత్తం నూకల అన్నం లెక్క అవుతుంది. అది ఇప్పుడు కొత్త బియ్యం వండిన కాడి నుంచి నేను వండుకున్నా, పొద్దున వండితే అది సన్న బియ్యం లెక్క అయిపోతుంది. ఇక మన నూకల లెక్కనే అయిపోతుంది. ఇక అదే వండినాం. మాకు మేము కూడా పేదోళం, పేదోను కాబట్టి తెల్లకాడు. అదే మరి చాలా మంది సన్నబియ్యం చాలా బాగున్నాయి అంటారు. మరి ఎక్కడ ఉంది? ఇక వాళ్ళు ఎట్లా వండుతారు? మరి మేము కూడా ఇప్పుడు మన ఈ నీళ్ళతోటే వండుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ పంపిన నీళ్ళతోటే వండుకుంటున్నాం. ఈ ఫిల్టర్ నీళ్ళతోటి కూడా వండుకుంటాం మేము.
ఆ, ఆ నీళ్ళతోటి వండుకుంటున్నాం. ఆ నీళ్ళతోటి కూడా కొద్దిగా గంజి గంజి అవుతుంది. అసలు వంచినా కూడా గంజి కొద్దిగా అసలు ఇప్పుడు మనం ఇక సీము కారినట్టు కారుతుంది ఇక అది గంజి. ఉమ్. ఎట్లుంది ఈ సంవత్సరం కాంగ్రెస్ పాలన? ఇప్పుడు ఆ సంగతి మనం ఏం చేయాలి? మేము పొద్దున పోతే పనికే పోతామే ఇక. ఓటేసేది నువ్వు, నీకే తెలుస్తుంది. అదే ఓటు వేసినాం, అందరు ఏయి అని అన్నారు. వేసినాం, కాంగ్రెస్ పార్టీకి వేసినాం. ఇక మా లంబడాయన అని అన్నారుగా, మా లంబడా కానీ చేసినాం. మురళినా కానీ చేసినాం, హాస్పిటల్ అని చేసినాం. ఇక హాస్పిటల్ ఏముంది, ఇక ఆ హాస్పిటల్ చేసిండు. ఇక మాకేం చేసిండు, ఇక మంచి ఇక నాయకుడు గెలుతాడని అనుకున్నాం. ఆయన నాయకుడు గెలిచినాక ఏం పని ఉంది ఇక మాకు? ఒక్కనాడు కూడా రాలే మా కాలనీకి. అసలు ఇప్పుడు మా కేటీఆర్ కాలనీ మాది, అక్కడ కూడా రాలే. ఇక్కడ ఈ తండలో కూడా రాలే, ఎప్పుడైనా రాలే. ఆయన హాస్పిటల్కి పోయినా కూడా అసలు ముఖం కూడా చూడాడు. ఈ మాట కూడా మీ లక్కతండ కూడా రాలేదా? ఆ? లక్కతండ రాలే, అసలే రాలేదు. ఇక్కడ రాలేదని మాట్లాడుతున్నాం. అంటే మీ కాలనీలో రోడ్లు ఇట్లా అన్ని బాగున్నాయి కాబట్టి రాలేదు. మీ కాలనీలో ప్రాబ్లమ్స్ లేవుగా? ఇప్పుడు బయట కూడా చెప్పిస్తాడు కానీ బయట ఎక్కడ చెప్పించండు? అది ఏరే కాడ చెప్పిస్తాడు. మాకైతే ఏం చెప్పలేదే. ఇగో ఎక్కడ మురికి కాలాలు అక్కడనే పోతూనే ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు దాటాలంటే ఆ మోరింగ్ కాడ నుంచి అక్కడ నుంచి ఇక ఫుల్ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇక నేను 2 రోజులు వాన పడ్డది. 2 రోజుల నుంచి అసలు ఇటు దాటాలంటే దాటలేకపోయినాం బండి మీద నుంచి. బియ్యం తెచ్చుకురా? తెచ్చుకున్నాం. ఎన్ని కిలోలు వస్తాయి? మాకు 24 కేజీలు వస్తాయి నలుగురికి. నలుగురికి 24 కిలోలు. ఇంతకుముందు కూడా దొడ్డు బియ్యం తెచ్చుకునేదా? తెచ్చుకుండేది. ఇప్పుడు ఈ సన్న బియ్యం తెచ్చుకొని తిన్నారా? తిన్నాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మంచిగానే ఉన్నాయి, కానీ ఎప్పటికీ ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళు ఎప్పటికీ ఇవ్వాలి అంతే. ఇక ఏం పని చేస్తారు మీరు? మేము కూలినాల పనికే పోతాం. అంటే మీకు సన్న బియ్యం తీసుకున్నాక వండుకొని తిన్నాక సంతోషం అనిపించింది? సంతోషమే, ఎప్పటికీ ఇదే సంతోషం ఉండాలి. అందరికి కూడా ఏ పంపకం చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఇచ్చేసి మళ్ళీ ఏదో ఇట్లా ప్రచారం చేసుకొని మళ్ళీ 4 రోజులు ఇచ్చి ఆపకకుండా ఎప్పటికీ ఇవ్వాలి అంతే. అందరు కోరుకునేది కూడా అదే. అందరు కొత్త అంటే కూడా అందరు మంచిది. ఇంకేమన్నా గవర్నమెంట్ కావాలని కోరుతున్నా? ఏం లేదు, 2500 బాపతి వేస్తానని అన్నారు, మరి అయ్యలేదేంటి? ఆ బియ్యం ఎట్లున్నాయి? బియ్యం మంచిగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇదివరకు ఎందుకంటే అది నాసి రకం బియ్యం అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ వచ్చే వరకు కొంతమందికి ఉపయోగపడుతుంది, పర్వాలేదు. ఏమంటలే, మంచిగా తెచ్చుకుంటారు. ఇదివరకు డబ్బులు తీసుకొచ్చుకునేది, ఇప్పుడు అట్లా కాకుండా బియ్యమే తెచ్చుకుంటారు. కడుపు నిండా వండుకొని తింటారు. ఎందుకంటే మా జనానికి మంచి పొజిషన్ వచ్చింది, పర్వాలేదు. అంటే ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆలోచన బాగానే ఉందా? బాగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, కానీ మరి ముందు ఎట్లా ఉంటుందో ఏం కథో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే మంచిగానే. ఈ సంవత్సరం దాటింది, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ పర్వాలేదు, ఇప్పటి వరకు అయితే ఓ తీరుగా వచ్చేసింది, పర్వాలేదు. కానీ ఇక ముందు జరిగేది మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ సన్న బియ్యం అంటే మీరు ఆ సన్న బియ్యం తెచ్చుకున్నారు. ఆ సన్న బియ్యం వండిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, తింటాను మంచిగానే. అంటే ఇంతకుముందు చాలా గవర్నమెంట్లు ఉన్నాయి, ఎప్పుడైనా సన్న బియ్యం ఇచ్చిండ్రా? దొడ్డు బియ్యమే ఇచ్చేసి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు ఇచ్చిండు కదా సన్న బియ్యం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కదా ఇచ్చింది. మరి ఎన్ని రోజులు ఇస్తాడో ఎన్ని రోజులు ఇవ్వడం కూడా తెలియదు కదా. అట్లా ఇప్పుడైతే ఇచ్చిండు. బియ్యం అయితే మంచిగా ఉన్నాయి సార్, మంచిగా ఉన్నాయి. ఎప్పటికి ఇవ్వాలని అనుకుంటాను. రోజుగా మనం కొనుక్కోవాలంటే మీరు రోజు పని చేసే వాళ్ళం కొనుక్కునే పరిస్థితి కూడా కాదు కదా. ఇస్తే కంట్రోల్ మీద తింటాం, కొన్ని రోజులు కానీ కొనుక్కుంటాం, అంతే కదా సార్. ఎట్లున్నాయి సన్న బియ్యం? ఎట్లున్నాయి? చదివే మంచిగానే ఉన్నాయి సార్, మంచిగానే ఉంది. తిన్నారా మంచిగా? తింటానే ఉంది సార్. మరి ఇంతకుముందు ఏం బియ్యం ఇచ్చిండ్రు? అంతమంది ఇది కానీ అయ్యేవి అనేది అంతే. అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రా? ఇప్పుడు చదివే ఇచ్చారు, అప్పుడు తినలే. ఇప్పుడు తినేది సార్. ఇప్పుడు మంచిగానే మంచిగా సార్, థ్యాంక్ యూ సార్. బాగుందా కాంగ్రెస్ గవర్నమెంట్? మంచిగానే ఉన్నాము, మంచిగానే ఉన్నది. చూశారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం పేదలకు రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ నెల నుంచి ఆ సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. ముందుగా బియ్యం రాకముందు ఈ సన్నబియ్యం టేస్ట్ ఉంటాయా ఉండవా, ఎట్లుంటాయి, సన్నబియ్యం ఎట్లుంటాయా అని చెప్పేసి ప్రజలు కొంత ఆలోచనలో పడ్డ విషయం, కొంచెం ఆందోళనలో చెందిన విషయం కూడా తెలుసు. అయితే ఈ నేపథ్యంలో సన్నబియ్యం తెచ్చి వండుకొని తిన్న తర్వాత అందరూ కూడా చాలా బాగున్నాయి, ఆ బియ్యం చాలా చక్కగా ఉన్నాయి, తిన్న కడుపు అబద్ధం ఆడొద్దు,
ఖచ్చితంగా మంచి పని చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఈ నెల ఇచ్చుడు, వచ్చే నెల ఇచ్చుడు కాదు. ఎప్పటికీ సన్న బియ్యాన్ని కంప్లీట్‌గా ఇవ్వాలి. ఎప్పటికి ఇస్తేనే పేదల అండ ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రజలు చెబుతున్నారు. అలాగే ఇంకా 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలి. అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ అరవింద్‌తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.